ఇప్పుడే ఒక తోపు సినిమా చూసామాట. ఆ సినిమా ఎంత తోపంటే అప్‌కమింగ్ డైరెక్టర్స్‌కి అదొక మంచి ఎగ్జాంపుల్ మాట. ఒక సినిమా ఎలా ఉండకూడదు అనడానికి మాట. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా? 'జటాధర'. అసలు సినిమా ఎలా ఉండకూడదనడానికి దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. అవేంటో కొన్ని మాత్రం డిస్కస్ చేద్దామే. స్టోరీ అనేది ఎంత వరస్ట్‌గా రాయాలి. సీన్స్ అనేవి ఎంత నాన్ సింక్‌లో ఉండాలి. అండ్ ఆ సీన్స్ అనేవి ఎంత లాగ్ ఉండాలి. మ్యూజిక్ అనేది ఎంత చండాలంగా కొట్టించుకోవాలి. అది ఎలా ఉండాలంటే ప్రతి సీన్‌కి ఆడియన్స్‌కి ఇరిటేషన్ వచ్చేయాలన్నమాట. ఆ ఇరిటేషన్ యొక్క ఇంటెన్సిటీ కూడా పెరిగిపోతూ ఉండాలి. మంచి యాక్టర్స్‌తో చెత్త పర్ఫార్మెన్స్ ఎలా చేపించాలి. డబ్బింగ్ అనేది ఎంత వరస్ట్‌గా ఎలా చెప్పించొచ్చు. ఆ! ఆడియన్స్‌ని ఎలా ఫూల్స్‌ని చేయొచ్చు. అండ్ ప్రొడ్యూసర్ డబ్బులని ఎలా తినేయొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీలో ఉన్న పాయింట్స్‌కి ఒక శాసనాల గ్రంథం రాయొచ్చుమాట. ఆ గ్రంథంతో ఒక సినిమా ఎలా తీయకూడదు అనేది ఒకటి పబ్లిష్ చేసుకోవచ్చుమాట. అన్ని పాయింట్స్ ఉన్నాయి సినిమాలో. నా లైఫ్‌లో చూసిన వాటిల్లో ఇదే వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన సినిమా. ఒక్కటంటే ఒక్క సీన్ గాని అసలు నాకు ఏమీ నచ్చలే. సినిమాలో ఏం చెప్దాం అనుకుంటున్నారో, ఏం చూపిద్దాం అనుకుంటున్నారో నాకైతే అసలు ఏం అర్థం కాలే. మూవీ క్లైమాక్స్‌కొచ్చేసరికి దేవుడి యొక్క రిఫరెన్సెస్ వాడేస్తే సినిమా హిట్ అయిపోద్ది అనుకుంటున్నారో ఏంటో. అసల ఏం బాలేదు సినిమాలో. అసల దేవుడిని సింక్ చేసింది కూడా నాకెక్కడ ఏం నచ్చలేదన్నమాట. అస్సలు బాలేదు. లాజికల్‌గా ఉండాలి. అసల ఏమీ లేవుమాట సినిమాలో. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నాకైతే హెడేక్ వచ్చిందన్నమాట. మరి ఎందుకు రివ్యూ చేస్తున్నావంటే నేను ఎలాగో టైం వేస్ట్ చేసుకున్నా. మీరైనా టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటారనమాట. అసలు ఆ 'సుధీర్ బాబుకి' ఏమైందో నాకు అర్థం కావట్లే. మంచి వర్సటైల్ యాక్టర్. ఎందుకు అలాంటి స్టోరీస్ ఎంచుకుంటున్నాడో, ఏంటో నాకైతే ఏం అర్థం కాలే. నేను ఎప్పుడో ఒక సినిమా ఇలా అంటాను అనుకోలేదు. కానీ చాలా వరస్ట్‌గా ఉంది సినిమా. అస్సలు బాలేదు. తీరా చెప్పొచ్చేదేంటంటే ఓటీటీలో కూడా ఈ మూవీ అనేది అసలు వర్తే కాదు. అస్సలు చూడకండి. టైం వేస్ట్ మాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.